కంపల్సరీ జరగాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఫైట్ చేయడానికి 10 సంవత్సరాలండి వాళ్ళ అధికారంలో, మేము వచ్చి 2.5 సంవత్సరాలు, వీళ్ళు 2.5 సంవత్సరాలకే అసలు వాళ్ళకి అధికారం లేకపోతే అసలు చైన్ పట్టట్లేదు. అసలు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో. మా మంత్రులు వచ్చిండ్రు అడ్డుకున్నారంటే మేము మీ రోజు దేంతోని మీరు సవాళ్ళు విసురుతున్నారు తప్ప మీరు ప్రూఫ్స్ ఉన్నాయా? మీ చరిత్ర అంతా ఓ దగ్గర హరీష్ రావు డ్రామా చేస్తాడు, ఓ దగ్గర కేటీ రామారావు, ఓ దగ్గర కేసు కవితనేమో 10 ఏళ్ళు వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడేమో ఆమె భూములు కోల్పోయిన వాళ్ళకు, ఉద్యోగస్తులు లేనప్పుడు ఉద్యోగుల కోసం అంటే ఇవ నిరుద్యోగుల కోసం కొట్లాడుతుందట. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు కూడా ఒక 25,000 పడ్డాయి. ఇప్పుడు మేమిచ్చిన ఏమిచ్చింది నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు పడితే ఇచ్చినట్టు. ఎవరింట్లోకి ఎవరు తెచ్చిస్తలేరు, మేమిచ్చిన వాళ్ళు. మరి ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు అంటే ఈడ్చి కొడితే ఒక 50,000 ఉద్యోగాలు లేకపోయినాం. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ అన్న ఒక్కొక్కటి మీరు చేసిన అప్పులు తీర్పుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇవాళ నిరుద్యోగులు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని నమ్మి మీరు ఎంతో మోసపోయిండ్రో అందరికి తెలుసు. ఇవాళ ఉద్యమకారులు ఇవాళ మీరు చూసిండ్రు, తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన కుటుంబాలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ. ఎందుకంటే అందులో కూడా అందరు నిజమైన నిరుద్యోగులు లేరు. వీళ్ళంతా పేడు వాళ్ళని బయటికి వెళ్ళి తీసుకొచ్చి కొంతమందిని డ్రామాలు ఆడిపిస్తారు తప్ప నిజమైన నిరుద్యోగులకి 100% కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. సమన్వయం. ఎందుకంటే 24 గంటలలో 18 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ లో వండుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. మీకు అది అందరికి తెలిసిందే. మీరు ఎంతసేపటికి దోసుకున్నాం అంటే దోచుకొని ఇవాళ ఫామ్ హౌస్ లో వండుకున్న వ్యక్తి. అసలు నాకు అర్థం కాదు, ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ లో వండుకుంటారట, వీళ్ళు వచ్చి బయట డ్రామాలు చేస్తారంట. మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వస్తారంటే ఆపేశారు కదా. మరి వినండి, మేము అనేది ఏంటంటే ఈ రోజు వీళ్ళు కాదు, వీళ్ళ నాయకుడు రావాలి, అందరు రావాలి. 10 సంవత్సరాలు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కూడా కేసీఆర్ గారే. వీళ్ళు బస్తీ మీద సవాల్ కాదు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు బస్తీ మీద సవాల్ అన్నట్టుగా రారు. అధికారము ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావం దెబ్బతీస్తున్నారు. ఇవాళ మీరు వద్దురా నాయన, మీరు 10 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, ఇవాళ కవితమ్మ చేసిన డ్రామాలు చూస్తే అయితే ఆశ్చర్యం వేస్తుంది అందరికి. అసలు ఆ నిరుద్యోగ పిల్లల గురించి మాట్లాడుతుంది. వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాయన మరి ఉద్యోగం ఎందుకు ఇవ్వలే నాయన, ఎందుకు ఇస్తలేవని ఆయన రాజీనామా చేయలేదు. మంచిగా 10 సంవత్సరాలు మంచిగా సంపాదించుకుంది, మంచిగా అన్ని దండాలు చేసుకుంది, పదవులు అనుభవించింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నాయన చెప్పిండంట, ఎప్పుడైనా సరే ఎప్పుడు మీడియాలలో నాంతుండాలి, అది మంచి అయినా చెడైనా సరే ఎప్పుడైనా ఇప్పుడు మనం సో ఇప్పుడు కాదు సంజయ్ గారు, సింపుల్ గా ఒక్క మాటలో చెప్పండి, నిజంగా హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు, ఎవరో ఇటు కేటీఆర్ గారు ఎవరైనా వస్తే మాట్లాడడానికి నిజంగా కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? దగ్గర ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు? వినండి, రేవంత్ రెడ్డి గారు రావాలంటే కేసీఆర్ గారు రావాలండి. రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఎందుకు వస్తారండి? వీళ్ళకి మేము చాలాలకు మా మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి మేము ఎందుకు వస్తాం? కేసీఆర్ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు వస్తారు, 100% రావాలి. 10 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఏంది, 2.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి. 10 సంవత్సరాలలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు, మేము ఇచ్చిన ఉద్యోగాల మీద మేము చేసిన రుణమాఫీ, మీరెందుకు రుణమాఫీ చేయలేదు? ఇవాళ బడ్జెట్ మీకు, మేము లోటు బడ్జెట్ ఉంటే ఏకకాలంలో రుణమాఫీ చేసింది మేము. మరి నిజంగా ధనిక రాష్ట్రం మీకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? రండి చర్చకు రమ్మని జూపల్లి గారితో కేటీఆర్ హరీష్ మాట్లాడడానికి సరిపోరని అక్కడి నుంచి వెళ్ళిపోయారా? మేం కాదండి, కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి గారు రావాలంటే కేసీఆర్ గారు రావాలి. ఒకటి వీళ్ళు దొంగ డ్రామాలు కాదండి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఏదో ఒకటి శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రజలు మంచిగా ఉండడం ఇష్టం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. అరే ఒక బూతులా, ఒక మాటలా, ఇలా మేము ఇవాళ విమర్శించినామండి, కేసీఆర్ గారిని విమర్శించినాము, అందరిని విమర్శించినా గానీ మేము లకారాలతోని లాలతోని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఇట్లయితే వాడలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు ఒరే వే అంటారా? ఇది వీళ్ళ సంస్కారము. మహిళలంటే ఇవాళ 100% రాజకీయాలలో మహిళలు మాట్లాడాలి, కానీ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని తిట్టిపించినంత మాత్రం పెద్ద లీడర్లు అవుతారా? కింద కామెంట్లు చదువుకోవాలి, ఊరేసుకొని చచ్చిపోతారు. ఎవరైతే ఇలా రెచ్చిపోయి పుచ్చిపోతున్నారో, ఒకటి తెలంగాణ ప్రజలు మాకు ఒక 5 సంవత్సరాలు ఇచ్చిండ్రండి.
5 సంవత్సరాలు ఆగండి. ఒకవేళ మీకు తెలంగాణ ప్రజలకు మేము మంచిగా చేయలేదు అంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ కి ఇస్తారో బీజేపీ పార్టీకి ఇస్తారో ఎవరికి అధికారం ఇస్తారో ప్రజలు మనవల బాధను అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏదో ఒకటి మీడియా ముందు అలచల్ చేయాలి. వీళ్ళు చేసిన రాజకీయాలు, వీళ్ళు చేసిన డ్రామాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ చూసింది కదండి మీరు, ఒక్క నిమిషం, ఇవాళ చూసింది కదా ఉద్యోగాల విషయాలలో. అసలు మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీడియా సోదరులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ జర్నలిస్టులకు ఏ రకమైన అవకాశాలు ఇచ్చిండు, ఇవాళ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని నీళ్లు అవి మాట్లాడదాం. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం ఆ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దీని గురించి మాట్లాడదాం, ఈ అంశం గురించి. ఇంద్రసేనారెడ్డి గారు కూడా వచ్చారు మనతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇంద్రసేనారెడ్డి గారు. నేను మీ దగ్గరికి వస్తాను ఒక 2 minutesలో. సతీష్ గారు, సో ఎందుకు ఇంత డ్రామా, ఎందుకు మీరు ఎందుకు రావడం లేదు, కేసీఆర్ గారు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు సంజయ్ రెడ్డి గారు. కేసీఆర్ గారు వస్తారండి, వచ్చేటప్పుడు వస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చే అవకాశం ఉంటే అప్పుడు వస్తారు. నవ్వేటోడి ముందు జారిపడేటైంది కాంగ్రెస్ వాళ్ళది. మీరే అన్నారు తెలంగాణ భవన్కి వస్తామని. మేము మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కుర్చీ చేసుకొని కూర్చుంటే, గంట సేపు కుర్చీ చేసుకొని కూర్చుంటే టోటల్ కాంగ్రెస్ మంత్రివర్గం మొత్తం కుర్చీలో కూసాలు కదిలినాయి. ఎందుకంత భయం? మేము వస్తాం సరే పోనీ, తెలంగాణ భవన్కి వస్తే మేమేం చేసేది ఛాయ్ బిస్కెట్లు పెట్టి పెద్ద మనిషి వస్తుంది కదా మంత్రి కదా, ఓ శాలువా తెచ్చి కప్పుదాం అనుకున్నాం, రాలే. మళ్ళీ ఏంది మరి, సరే చేత కాలేదు నేను రానని చెప్తే అయిపోద్ది కదా. మళ్ళీ ఏమన్నారు, గన్ పార్క్ రా అంటారు. మరి గన్ పార్క్ వద్దామని హరీష్ రావు బయట పెడితే అరెస్ట్ చేస్తారు. అంటే మీరు మేము వస్తే మీ అన్నీ మీరు చేసిన లంగదొంగ పనులన్నీ బయటపడితేనే ఉద్దేశంతో అదే పోలీసులకు చెప్పారు అరెస్ట్ చేయరా, మళ్ళీ ఇక్కడికి వస్తే మన కాంగ్రెస్ పార్టీ బదనం అవుతుంది, ఇజ్జత్ పోతుంది, ఆల్రెడీ ఇజ్జత్ పోతుంది అని చెప్పిన పరిస్థితి. వీళ్ళు ఏమంటారు, ఒకసారి ఏమో అసెంబ్లీకి రా అంటారు, ఒకసారి ఏమో గన్ పార్క్ రా అంటారు, ఒకసారి ఏమంటారు హైటెక్ సిటీ రా అంటారు, ఇంకోసారి చార్మినార్ రా అంటారు. అరే మీరు మేమేమంటున్నాం, మీకు దమ్ముంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు విలువలతో రాజకీయాలు చేస్తే, నిజంగా ప్రజాపాలన చేస్తే రండి అశోక్ నగర్ రండి, విద్యార్థుల సాక్షిగా మాట్లాడదాం రండి, రైతాంగం దగ్గర రండి. మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏంది, నువ్వు వేసిన 2 ఎకరాలు చేసి ఇలా డైవర్స్ చేసే విధంగా ఇట్లా అనరాని మాటలు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాని మాటలు మాడుతూ ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, అరే మీరు రండి. ఇప్పుడు వాళ్ళే అన్నారు ఇవాళ ఏం చేశారు, మళ్ళీ జూపల్లి కృష్ణారావు మళ్ళీ సాయంత్రం రండి 5 గంటలకు అంటున్నారు. మీ ఇష్టారాజ్యం అయిపోయిందండి. మీరు దొరికిపోయారు, వాళ్ళ జూపల్లి కృష్ణారావు గారు దొరికిపోయారు. 1,77,000 కోట్లు అని చెప్పేసి ఆయన లేఖలను రాసిన సందర్భం చూసాం. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 3,50,000 కోట్లు అప్పు చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిలో మాట్లాడిన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇవి చెప్పండి ఎవరు తప్పు? ఈయనేమో పొన్నం ప్రభాకర్ ఒక మాట అంటాడు, జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అంటారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇన్ని కోట్లు అంటాడు. ఒకరు 8 కోట్ల అప్పు అంటారు, 8 లక్షల కోట్ల అప్పు అంటారు, 3 లక్షల కోట్లు అంటారు, 1 లక్ష కోట్లు అంటారు. అంటే వాళ్ళకే పొంతలేని మాటలు మాట్లాడుతున్నట్టు ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ ఆగమైపోతున్నారు అనే విషయం తెలుస్తూ ఉంది. ఇంకో విషయం అండి, ఇలా ఆ పెద్ద మూవీ డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, ఉన్నప్పుడే చేసేయాలి మళ్ళీ పుడతామే ఏంటి అని. కాంగ్రెస్లో వాళ్ళందరూ డైలాగ్ ఒకటి కంటిన్యూ చేస్తారండి. కాంగ్రెస్ పార్టీ డైలాగ్ ఏంటంటే, ప్రభుత్వం